హాయ్ గాయ్స్! ఈరోజు వీడియో వచ్చేసి మనం 200 బడ్జెట్‌లో పీవీఆర్‌లో ఏమేమి తినొచ్చు అని వీడియో చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో లాస్ట్ వరకు మీరే చూసి చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మాల్ లోపటికైతే ఎంటర్ అయిపోయాను. ఇది పీవీఆర్ చాలామందికి తెలుసు ఆల్మోస్ట్. దీంట్లో 4థ్ ఫ్లోర్‌లో మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటదని కూడా తెలుసు అందరికి. ఇంకా నేను 4థ్ ఫ్లోర్‌కెళ్ళిపోతున్నాను. యాక్చువల్‌గా ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నానంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్నప్పుడు చాలా వీడియోస్ వచ్చాయి నాకు. అంటే 200 బడ్జెట్‌లో పీవీఆర్‌లో ఏం తినొచ్చు, ఏఎంబీ మాల్‌లో ఏం తినొచ్చు అట్లా. సో, నేనెందుకు ట్రై చేయొద్దని నేను కూడా ట్రై చేసిన. కానీ మేము అనుకున్నదొకటి, అక్కడ అయినదొకటి. ప్రైజెస్ మొత్తం చాలా డిఫరెంట్‌గా ఉండే. అందుకని మేము మళ్ళీ థర్డ్ ఫ్లోర్‌కొచ్చేసి అందులో టాకో బెల్స్ అని ఈ ప్లేస్‌కొచ్చేసినాము. ఇక్కడ కొంచెం రీజనబుల్ ఉండే ప్రైజెస్. అండ్ మేము డామినోస్‌కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్. కానీ అక్కడ ప్రైజెస్ కొంచెం వేరేగా ఉండే. వీడియోలో చూపించినట్టు లేకుండే. అందుకని ఇక్కడికొచ్చేసాం. ఇక్కడ మెన్యూలో ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్ ఉండే. అండ్ మేము తక్కువ బడ్జెట్ ఉన్నది తీసుకున్నాం. ఎందుకంటే ప్రస్తుతానికి మన బడ్జెట్ 200 కాబట్టి. అండ్ 89 రూపీస్‌కి ఒక మీల్ కాంబో కనిపించింది. అది ఆర్డర్ పెట్టేసి వచ్చి కూర్చున్నాము. మెనూలో 89 ఉండే. కానీ లాస్ట్‌కి బిల్ మాత్రం 135 అయింది. జీఎస్టీ, టాక్సెస్ అన్నీ యాడ్ అయిపోయినాయి. ఇగ ఆర్డర్ చేసిన తర్వాత ఏం చేయలేమని కూర్చున్నాం గమ్మున. ఇక్కడ యాంబియన్స్ మాత్రం చాలా నీట్‌గా అండ్ చాలా బాగుండే. ఫోటోషూట్స్‌కి బావుంటది. మేము కూడా చాలా ఫోటోస్ దిగేసినాక లాస్ట్‌కి మా ఆర్డర్ వచ్చిందని పిలిస్తే అప్పుడు వెళ్ళిపోయినాము. అలా వెళ్ళి తీసుకొనొస్తున్నాను. ఎన్నో వస్తాయనుకున్నాను. ఒక కోక్, ఇంకొకటొచ్చింది దాని పేరు తెలీదు. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కొన్ని వచ్చినాయి అంతే. టేస్ట్ మాత్రం అంత బాలేదు. యావరేజ్‌గా ఉండే అంతే. ఇక్కడ అడ్డం వచ్చిర్రు కెమెరాకని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గరికెళ్ళి మళ్ళీ వీడియో తీసుకున్నాను నేను. అండ్ తినేటప్పుడు వీడియో తీసుకుంటూనే అందరూ నన్నే చూస్తున్నారు అని సిగ్గేసి కొంచెం సేపు చూషిన. అండ్ తర్వాత మేము వేరే షాప్‌కెళ్ళిపోయినాము. ఇంకా ఈ షాప్‌లో అన్ని టైప్స్ ఆఫ్ హోమ్ డెకార్స్, మంచిగా మిర్రర్స్, వాల్ క్లాక్స్ ఇట్లా అన్ని డెకరేటింగ్ ఐటెమ్స్, షాంపూస్ అన్నీ ఉండే బాగున్నాయి. ముట్టుకోవాలంటే భయమైతుంది. ఎందుకంటే ఎక్కడ ఏది పడిపోతే మళ్ళీ డబుల్ బిల్ అయితదేమో అనేసి. అసలు నేను పీవీఆర్‌కొచ్చింది ఆ 200 బడ్జెట్‌లో ఏం తినొచ్చు అని వీడియో చేద్దామని. కానీ ఇక్కడ ఆల్రెడీ బిల్ ఏమో 135 అయిపోయింది. ఇంకా మిగిలిన దాంతోని ఏం చేయాలనేసి కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయి, సరే ఆ వ్లాగ్ వద్దులే ఇంకా పీవీఆర్ వ్లాగ్ చేసుకుందాం అనేసి ఇట్లా వచ్చి తిరుగుతున్నాను మొత్తం. ఎప్పుడు ఇట్లానే అయితది. ఒకటి దిద్దాం అనుకుంటే ఇంకొకటి అయితది. అందుకే నాకు వీడియోస్ తీయాలనిపియదు ఒక్కొక్కసారి. అందుకే అప్పుడప్పుడు పెడతాను నేను వీడియోస్ నెలకొకటి అట్లా. లాస్ట్‌కి సంగతి ఏందంటే మన 200 బడ్జెట్ వ్లాగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి చాలా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గాయ్స్.